వెళ్ళండమ్మా, త్వరగా ఫ్రెష్ అప్ అయి గుడికి వెళ్ళరండి. కమ్. అలాగే మా మాత్రం. తప్పించుకున్నావే పార్వతి, లేదంటే అడ్డంగా బుక్ అయిపోయేదానివి. టైంకి చిన్నబాబు ఐశ్వర్యలు వచ్చి నా ప్లాన్ అంతా పాడు చేశారు. లేదంటే రాత్రంతా పార్వతి పెదబాబు గదిలోనే ఉందని బ్లేమ్ చేసి దాని మొహానికి ఫ్లేమ్ పెట్టించేదాన్ని. ఛా, అద్భుతమైన అవకాశం దాని అదృష్టంతో మిస్ అయిపోయింది. నేను గొళ్ళెం తెరవకపోయినా బావుండేదేమో. అమ్మో వద్దులే, తలుపుకి గడపెట్టింది నేనే అని తెలిస్తే గుమ్మం తలుపు మూసేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. అయినా సరే పార్వతీ దేవాల్ని ఇరికించే ఛాన్స్ మిస్ అయిపోయిందన్న బాధ ఏ మూలనో ఉంది. ఈ రోజు సరిగ్గా భోంచేస్తానో లేదో. అక్క, రాత్రంతా ఏడున్నావు అక్క. నువ్వు గదిలో పడుకున్నావని ఒకసారి, పొద్దున పనిలోకి పోయినావని ఇంకోసారి అయ్యకి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అయ్యో, ఏం చెప్పనరా కానీ పెద్దబాబు గారికి సున్నంతేట రాత్తానని అట్టుకుపోయానా? ఖచ్చితంగా ఇది ఆ పొడుగు రాక్షసి పని అయి ఉంటుంది. చూడు తిన్న ధరకి ఎలా తిరుగుతుందో. అట్ట అనకూడదురా, పెద్దోళ్ళు అయితే మట్టుకు ఇట్లాంటి పాపిష్టి పనులు చేస్తారా? నువ్వు రాత్రింత పెద్దబాబు గారు గదిలో ఉన్నావని నిందలేసేది కదా, బరువు తీసేది కదా, అంటే మన ఉసురు లాక్కుపోయేది కదా. ఇట్లాంటి రాక్షసిని జారిపడి వదిలేదే లేదక్క. ఏం సొత్తున్నావురా? ఏం సొత్తున్నావు? రాయలేదు, బాగుంది రే గని, ఏం సొత్తున్నావు? ఉండక్క, టెంకాయ కొడుతురా. అరే వద్దు, ఎంత పని చేసావురా కోసం. చూడు ఇప్పుడు ఎట్టా అరుతున్నారు. ఏంటి జిరాఫీ గాడిదలా అరిచావు? ఎవడో బాల్తో కొట్టాడండి. ఎందుకు నవ్వుతున్నారు? నిన్ను బ్యాట్తో కొడదామన్నా కొట్టలేకపోతున్నాను. వాడెవడో గట్టి పిండవే నిన్ను బాల్తో కొట్టాడు. కానీ ఎంత పని చేసినావురా? ఆపండి. గిలిగింతలు పెట్టించుకున్న గొర్రెలా నవ్వుతున్నారు. పెళ్ళానికి ఎవడైనా సైడ్ కొడితేనే నరికేస్తా అన్న మొగాళ్ళని చూశాను. బాల్తో కొట్టిపోయాడంటే సీరియస్ అవ్వకుండా కామెడీ సీన్లా నవ్వుతున్నారు.